ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి మనం ఈరోజు ఏ విషయాలు చెప్పుకోబోతున్నాము అంటే, వాస్తులో ఎటువంటి దోషాలు ఉండడం వల్ల మన జీవితం మీద ఎఫెక్ట్ కలుగుతుంది. అలాగే మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక సింపుల్గా ఒక చిన్న డబల్ బెడ్రూమ్ గీసానంటే, ఒక ఈశాన్యం ఎంట్రన్స్, ఇక్కడ ఒక కిచెను, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, 2 బెడ్రూమ్స్ సింపుల్గా గీసాను. మరి చుట్టూ రాశిచక్రం ఎందుకు అంటే, దీనికి కూడా నేను మీకు లింక్ చూపిస్తాను ఏమిటనేది. ఇది మేషము, వృషభము, మిథునం ఇవన్నీ తీసుకుంటే దీనికి లింకు, మన ఆస్ట్రాలజీకి వాస్తుకున్న లింక్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్స్ చేయడం వల్ల ఎటువంటి దోషాలు ఏర్పడుతుంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి కూడా చెప్తాను నేను మీకు. మనకి చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమంటే ఈశాన్యంలో పూజ గది పెట్టుకోవచ్చా? కొన్ని వీడియోల్లో కొంతమంది పెట్టొద్దు అంటున్నారు, దీనికి సమాధానం చెప్పండి. మూత ఏర్పడుతుంది అంటున్నారు అంటారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఒకటి బాగా మీరు అర్థం చేసుకోండి, అసలు మూత అనేదాన్ని దేనంటారు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ ఈశాన్యం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయం అంటే వంటగది ఉన్న ప్రదేశము, ఇది ఒక నైరుతి బెడ్రూమ్, ఇది ఒక వాయు బెడ్రూమ్, ఇంకో 2 బాత్రూమ్లు వేసాను. మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి సింపుల్గా గీసా. ఇక్కడ ఒక పూజ గది ఇచ్చారు ఉదాహరణకి. ఇది ఈశాన్యం పూజ గది, ఇక్కడ తలుపు వచ్చింది ఎంట్రన్స్, కొంచెం ఈస్ట్కి కొంచెం సెంటర్లో ఇచ్చారు. ఇక్కడ ఇలా ఎంటర్ అవుతున్నాం. చాలామంది ఏమంటారు, ఈశాన్యంలో పూజ గది పెట్టకూడదు, మూత ఏర్పడింది. మూతను ఎందుకు అంటున్నారు మీరు? ఇక్కడ ఇలా కట్టాం కాబట్టి ఇది మూత అంటున్నాం. మరి ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ కట్టాం కదా, ఇది మూతనొద్దా? ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టాం కదా, ఇది దక్షిణం మూతనొద్దా? మరి పడమరలో ఒక బాత్రూమ్ కట్టాం, పడమర వాయువ్యంలో ఒక బాత్రూమ్ కట్టాం, మరి దాని మూతనొద్దా? మరి బాత్రూమ్స్ మూత మూసేసినట్టే, బెడ్రూమ్లో మూతలు మూసేసినట్టే. అంటే ఇంటిలో కట్టేటువంటి గదుల్ని మూత అన్నారు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. మూత అంటే ఏందంటారో చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఇది ఇల్లు, కానీ ఇది స్థలం అనుకోండి, ఇండివిజువల్గా స్థలం అనుకోండి ఇది, రైట్? ఇది స్థలం అయినప్పుడు మనం కొంతమంది ఏం చేస్తామంటే బయట బాత్రూములు కట్టుకుంటాం. బయట అంటే ఇల్లు ఇది అవ్వగా ఇదంతా చుట్టూ స్థలం అనుకోండి, కాసేపు జాతక చక్రం అని మర్చిపోండి. ఈ బయట ఏం చేస్తారంటే కొన్ని రూములు కడుతుంటారు. అంటే అట్లాగా ధాన్యానికి వాయువ్యంలో కట్టమన్నారు కదా, ఇది వాయువ్యం నార్త్ వెస్ట్. ఇక్కడ ఒక రూమ్ కట్టారనుకోండి, ఈ గోడ కానించేసి మొత్తం ఇలా కట్టేస్తే దీన్ని మూత అంటారు. గోడ కానించకుండా తీసి కడితే అది మూత అవ్వదు. ఇది మీకు క్లారిటీ రావాలి. అంటే ఇదంతా స్థలం అనుకుంటే ఈ మూల గోడకి ఆనించేసి మీరు ఒక రూమ్ కడితే, ఇలా ఒక రూమ్ కడితే అది మూత. లేదా ఈశాన్యంలో ఇలా మొత్తం మూసేసి ఇలా ఒక రూమ్ కడితే మూత. ఇది ఇల్లు కాకుండా బయట ఉండే గోడకి. కానీ ఇంట్లో కట్టుకునే గదులకి, ఇంట్లో కట్టుకునే బాత్రూమ్లకి మూత అన్నారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈశాన్యంలో గది కట్టేటువంటి ఈశాన్యం మూత అయితే, మరి పడమర, దక్షిణము ఈ రూమ్లన్నీ మూతలైపోవాలి. ఇల్లంతా మూతలు మూసేసినట్టే. శాస్త్రంలో చెప్పినటువంటిది ఈశాన్యే దేవత గృహ అన్నారు. మరి ఇక్కడ ఏమిటండి లాజిక్ ఏమిటి? ఇది మూత అయిపోతుందనే ఫీలింగ్ మాకు కలుగుతుంది అంటే, ఈశాన్యంలో కనీసం కిటికీ ఉండాలి, ఈశాన్యం నుంచి వెలుతురు రావాలి. కాబట్టి ఈశాన్యంలో ముయ్యకండి అంటారు. ముయ్యకండి అంటే ఏం చేయాలని వదిలేమనా కాదు అక్కడ అర్థం. కనీసం కిటికీ అయినా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ పూజ గది ఉంది, ఇటు గాను కిటికీ పెట్టాలి. అంటే ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ పెట్టి, ఇక్కడ మీరు సహజంగా పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈశాన్యంలో చాలామంది తెలియక ఎత్తు కడుతుంటారు. కిటికీ ఏది ఎలాగా మీరు మన చెక్కతో కట్టుకునేటువంటి ఎత్తు ఇబ్బంది ఏమి ఉండదు, ఇటుకలతో కడతారు ఎత్తు, మెట్లు అది కట్టకూడదు. ఎందుకు? ఈశాన్యంలో ఎత్తు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఈశాన్యే దేవతాగృహ అని విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో విశ్వకర్మ చెప్పినప్పుడు ఈశాన్యంలో దేవతాగృహం పెట్టుకోకూడదు అనేటువంటి సిస్టమ్ నువ్వెట్లా చెప్తావు? చెప్పకూడదు కదా. ఎందుకు? విశ్వకర్మ ప్రకాశిక దేవతలకే ఆయన వాస్తు శిల్పి, వాస్తు చెప్పేటువంటి ఆయన మానవులకి ఈ రకంగా కట్టుకోవాలయ్యా అని చెప్పాడు. క్లియర్గా ఈశాన్య దేవతాగృహం అని చెప్పాడు. అది వదిలేసి ఇంకెక్కడో పెడతానంటే ఎట్లా? సరే, ఈశాన్యంలో తలుపు ఉంది, నీకు పెట్టడం కుదరలేదు, అప్పుడు ఎక్కడ పెట్టుకోవాలో కూడా చెప్తా.
ఆగ్నేయానికి లోపల అంటే ఇక్కడ ఈశాన్యం నుంచి ఆగ్నేయం లోపల ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి వాయువ్యం లోపల లేదా వాయువ్యం వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్ అది. అంతేగాని ఈశాన్యంలో ప్లేస్ ఉన్నా తీసేయమని కాదు. కొన్నిసార్లు ఏమవుద్దంటే అపార్ట్మెంట్లో వాటిలో ఈశాన్యంలోనే డోర్ రావాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, ఇంకా అక్కడ పూజ గది పెట్టడం కుదరదు కాబట్టి సెకండ్ ప్లేసెస్ ఏమిటి, సెకండ్ ఆప్షన్స్ ఏమిటని పెడతాం. అంతేగాని ఆగ్నేయంలో తీసుకెళ్ళి పెట్టకూడదు, మళ్ళీ నైరుతిలో తీసుకెళ్ళి పెట్టకూడదు, దక్షిణ నైరుతిలో తీసుకెళ్ళి పెట్టకూడదు. చాలామంది తెలియక ఆగ్నేయంలోని, దక్షిణ నైరుతిలోని, దక్షిణ భాగంలోని ఇక్కడ ఉంటుంది మనకి కిచెను, ఇక్కడ పెట్టేసుకుంటారు. ఏమనంటే ఇక్కడ పెట్టేసుకున్నానండి అంటారు. అది చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. మీరు చేసేటువంటి పూజల వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు. అలా చేసినట్లయితే ఇది బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే అది పాడైపోతుంది. అక్కడ దక్షిణ స్థానము కేవలం మీరు ఒకవేళ దక్షిణంలో పెట్టుకోవాలి, శక్తి దేవత ఫొటోస్ పెట్టుకోమని చెప్పారు. కొంతవరకు మీకు శక్తి పెరగడానికి అది కూడా ఎక్కడ పెడితే అక్కడ కాదు, దక్షిణ వైపు ఉండేటువంటి ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయంలో ఏదైనా శక్తి దేవత పటం వరకు పెట్టుకోవచ్చు, కానీ అక్కడ పూజలకు కాదు. హోమాలు చేసుకోవచ్చు కావాలంటే, ఎందుకంటే అగ్నిభాగం కాబట్టి అగ్ని సంబంధించింది. వాయువుల్లో కూడా హోమం చేసుకోవచ్చు కావాలంటే, ఆగ్నేయంలో హోమం చేసుకోవచ్చు కావాలంటే, కానీ పూజ మాత్రం ఈశాన్యమే లేదా తూర్పు ఆగ్నేయం వరకు ఎలిజిబిలిటీ. ఆగ్నేయంలోకి వెళ్ళకూడదు పూజ గది. అదేవిధంగా వాయువ్యం లోపల వరకే, మళ్ళీ ఇటు దాటి పడమరలోకి వెళ్ళిపోకూడదు. ఇంకా కొన్ని సందర్భాల్లో మీకు కుదరనప్పుడు అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ని బట్టి, అక్కడ ఉండేదాన్ని బట్టి మీరు ఇంకా అస్సలు కుదరట్లేదండి అన్నప్పుడు కొన్ని మనం రెమెడీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ వీలైనంత మటుకు ఈ దిశల్లోనే పెట్టుకోండి. దీన్ని మూత అనరు. మూత అంటే ఇంటి బయట గోడకి మూలల్లో కట్టేదాన్ని మూత, దీన్ని మూత కాదు. కాకపోతే ఇక్కడ ఒక రూమ్ కట్టినప్పుడు, పూజ గది కట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా కిటికీలు వచ్చేలా చూసుకోండి. వెలుతురు రాకుండా ఆపేస్తే కూడా దోషం. ఒక రూమ్ ఉంది, వాయువ్యంలో రూమ్ ఉంది, నైరుతిలో రూమ్ ఉంది. అయితే ఇక్కడ వెలుతురు అంటే ఒక విషయం చెప్తాను నేను మీకు. పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలి అంటే నైరుతి బెడ్రూమ్ ఎక్కువ వెలుతురు ఉండకూడదు. దేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే ఈశాన్యం వెలుతురు ఎక్కువగా ఉండాలి. వెలుతురు నుంచి చక్కగా వెలుతురు రావాలి ఈశాన్యం నుంచి, అప్పుడే దేవతానుగ్రహం కలుగుతుంది. ఇక్కడ మొత్తం మూసేశారనుకోండి, దేవతానుగ్రహం అనేటువంటిది కలగదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈశాన్యంలో చక్కగా మీరు కట్టుకోవచ్చు, కాకపోతే కిటికీలు లాంటివి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అట్లాగా రూమ్కి ఒక తలుపు కూడా ఉంటుంది. ఈ తలుపు మళ్ళీ చాలామంది అడుగుతారు, ఏమండి ఇక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలని. ఏమీ లేదు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవచ్చు ద్వారం దీనికి. ఈ రకంగా చేసుకొని ఉండండి. మరొకటి ఏంటంటే, మీ జాతచక్రంలో ఈశాన్యంలో అంటే మీ మొత్తం ఈ చక్రం అనుకోండి, మీ జాతచక్రంలో మీనంలో కనుక ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంటుంది, చాలామంది తెలియక ఈశాన్యంలో దోషాలు ఏర్పడుతుంటాయి వాళ్ళ ఇంట్లో. అంటే ఈశాన్యం బాగా తగ్గడం కానీ, బాగా పెరిగిపోవడం కానీ, ఎక్కువ పెరగడం కూడా మంచిది కాదు. ఇలాంటి దోషాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఇది గురుకేతువుల యొక్క సంబంధం కాబట్టి ఈశాన్యంలో దితి అదితి అనేటువంటి దేవతలు ఉంటారు. వాళ్ళు మనం కోరిక ఏదైతే కోరుకుంటామో, మన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని దేవతకి అంటే ఈశ్వరుడికి కనెక్టివిటీ ఏర్పరుస్తారు వాళ్ళు, దితి అదితి అనేటువంటి దేవతా స్వరూపాలు. కాబట్టి ఆ దేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి అనుగ్రహం మనకు కలగడానికి ఈశాన్యంలోనే పెట్టుకోవాలి. శ్రీమాత్రే నమః.